ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నిర్మించడం జరిగింది. తప్పుడు అలాగే ఇక్కడ ఎంతో ఈ రొట్టెల పండుగ భాషాది ఏదైతే ఉందో దర్గా దాని అభివృద్ధి కోసం మరి ఆనాడు 20 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అలాగే ఈ యొక్క 16 కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణం అయితేనేమి, శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం అయితేనేమి జరిగింది. అలాగే నగర ప్రజల ఆహ్లాదం కోసం 56 కోట్ల రూపాయలతో ఒక 100 పార్కులు మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3582 బెంచీలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కన్నుల్లాగా కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము. ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది, చేసింది ఏమీ లేదు, శూన్యం అంతా చెప్పారు వివరంగా. మీరంతా ఇలాగే ఇంకా ఒక సంఘటిత శక్తిగా మీరంతా కూడా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనేమో మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇక్కడ వైకప్ ఎమ్మెల్సీఏ, ఆవిడ కూడా అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్. అయినా అక్కడ ఉన్నవే పరిస్థితులు వాతావరణం నచ్చక బయటకు వచ్చేసారు. వాళ్ళ మరి అన్నీ ఎంతో ప్రజాసేవలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రజాసేవ ఉదయగిరిలో మనకి ఫ్లోరెంట్ రైత బాధితులకి అక్కడ ఈ ఒక సురక్షిత తాగు నీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక 150 ప్లాంట్లు పెట్టుంటారు. అలాగే ఉచితంగా విద్యను అందిస్తున్నారు అందరికి. ఇక్కడ మన పట్ల స్కూల్లో పెడుతున్నారు. అలాగే నారాయణ గారి గురించి చెప్పగలిగిన నారాయణ కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నారు. ఎంతో అనుభవం ఉన్న ఇంతకుముందు మన ఈ యొక్క సిఆర్డిఏ ఏదైతే ఉందో మన అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజధానికి అభివృద్ధి కోసం అయితేనేమి, మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అయితేనేమి ఎంతో కృషి చేసిన అనుభవశాలి. వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా రేపు ఎన్నికల్లో వాళ్ళ అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రజాస్వామ్యానికి మీ యొక్క భవితకు, రాష్ట్ర భవితకు, భావితరాల భవితకు అందించవలసిందిగా కోరుకుంటూ మరి ఎంతో అభిమానం
ఆయన ఎవరు అభ్యర్థి మీ అభిమానుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన మీ అభిమానులు ఆయన కూడా ఇంతే ఎంతో అలాగే మేమంతా కూడా ఉన్న వాళ్ళం ఇక్కడ ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళం, కొన్ని పెద్దలు మాట్లాడేవాళ్ళం. ఏది దాచుకునే రకం కాదు. మేము కొండ పెద్దలు ముక్కుసూటిగా మాట్లాడే రకం ఏమున్నా కూడా అలాగే అదే నచ్చి ప్రజల్లో మాకున్న ఈ స్వభావమే, మా యొక్క ఈ అంకిత భావం అయితేనేమి, ప్రజాసేవ చేయాలన్న అంకిత భావం అయితేనేమి, అకుట దీక్ష అయితేనేమి, వీటన్నింటినీ పరిగణనలో తీసుకొని మమ్మల్ని ఆనాడు మరి గెలిపించడం జరిగింది, శాసనసభకు పంపించడం జరిగింది. మరి ఇప్పుడు అందరినీ కూడా గెలిపించి పంపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ వేరు అన్ని జిల్లాల్లో కూడా అందరు 3 పార్టీలు కూడా మనం పోటీ చేస్తున్నాం. ఇక్కడ అందరినీ గెలిపించాలని మొత్తం అన్ని పార్టీలు ఎలాగైతే ఒక సంఘటిత శక్తిగా ఉన్నారో అందరూ కూడా అలాగే సంఘటిత శక్తిగా మీ ఓట్లని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే మా అభిమానులు ఉన్నారు ఇక్కడ. అభిమానులు మరి వాళ్ళు నన్ను ఏమి ఆశించకుండా వాళ్ళు అభిమానిస్తూనే ఉన్నారు. అంటే డబ్బులు పోకుండా కానీ ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా వాడు కూడా నాతో పాటు ఈ యొక్క సామాజిక సేవలు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా మన రాష్ట్రానికి, ప్రాంతానికి వాళ్ళు ముందుండి వాళ్ళ సేవలు అందిస్తున్నటువంటి మరి అభిమానులు పొందడం అంటే అది పూర్వజన్మ సుకృతమో, ఏ రుణానుబంధమో, ఏ మనల్ని విడదీయలేని జన్మల అనుబంధము కదా అని నాకు అనిపిస్తుంది. ఇటువంటి అభిమానులు నాకు ఉండవు. అది నాకు గర్వకారణం. అది కూడా నా పూర్వకంగా సంపాదించింది ఏంటంటే అది ఒక నా అభిమానం. అలాగే ఆ నాన్నగారు తండ్రి వారసుడుగా సినిమాలో వివిధ పాత్రలు నటించుకుంటూ నేను చేసే ప్రతి ప్రయోగాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ నా వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్ళు, అలాగే నా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు, మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇక ముందు ఇంకెంతో ఉంది రుణం తీర్చుకోవాల్సింది, తీర్చుకుంటాం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ. అసలు ఫోటో కూడా రాదు. Gracias.
కెమెరా